భర్త: మీ ఆడాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? భార్య: అదేంటోనండి, మా వయసు 45 దాటినా పుట్టింట్లో అడుగు పెడితే చాలు 16 ఏళ్ళ అమ్మాయిలా మారిపోతుంది మనసు. భర్త: ఓ అలాగా. భార్య: మరి మీకెప్పుడు అలా 16 ఏళ్ళ అబ్బాయిననే ఫీలింగ్ కలుగుతుంది? భర్త: మాకు కూడా సేమే, మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడే. ఒకరోజు తన భర్త రెండో పెళ్లి చేసుకుని తన భార్య దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నారు. భర్త: మన ఇంటి వాస్తు ప్రకారం నేను రెండో పెళ్లి చేసుకోవాలంట. నిజం రాజ్యం, లేకపోతే నీకు ప్రాణగండం ఉందంట. పంతులు గారు చెప్పారు, ఇష్టం లేకున్నా నీ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకున్నాను. భార్యకు జ్వరంగా ఉంటే భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు అంతా చెక్ చేసి ఆమె నోట్లో థర్మామీటర్ పెట్టి నోరు ముయ్యండి అని అన్నాడు. ఆ తర్వాత మందులు రాసి పంపించేశాడు. బయటకు వచ్చిన భర్త భార్యతో 1 నిమిషం అని లోపలికి వెళ్ళాడు. భర్త: డాక్టర్ గారు, నాకు ఆ థర్మామీటర్ కావాలి. డాక్టర్ గారు: అది నీకెందుకయ్యా? భర్త: నా భార్య ఏం చేసినా నోరు మూయడం లేదు. ఆ థర్మామీటర్ పెట్టగానే నోరు మూసింది కదా, అందుకు. టీలో ఈగ పడితే టీని పారబోస్తాం. అదే ఈగ నెయ్యిలో పడితే ఆ ఈగను తీసేసి నెయ్యిని వాడుకుంటాం. పదార్థాన్ని బట్టి విలువ మారినట్టు మనుషులు కూడా అంతే. వాళ్ళతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమిస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.